హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి. మనం ఈ ముందు వీడియోలలో రామాయణం గురించి సవివరంగా తెలియజేసుకుంటున్నామండి. స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మరి ఈ రామాయణంలో బాలకాండం గురించి వివరించుకుంటున్నామండి. బాలకాండలో ఈ 5 పార్ట్స్ ముందు వీడియోలలో పెట్టాను. ఇప్పుడు 6వ పార్ట్ అండి. మరి దీనికంటే ముందు వీడియోలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో సహా కలిసి మిథిలా నగరానికి బయలుదేరుతూ మార్గమధ్యంలో ఉన్నటువంటి గంగా అవతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడం జరిగింది. మరి భగీరథుడు వంశస్థుడే రాముడు అనేసి ముందు వీడియోలో తెలుసుకున్నాం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో దీని ద్వారా విందామండి. మరి ఈ రామాయణం నేర్చుకోవడం, వినడం, తెలుసుకోవడం, ఆచరించడం చిన్నవారికి పెద్దవారికి చాలా ఉపయోగపడుతుందండి. కాబట్టి శ్రద్ధగా విని అర్థం చేసుకొని జీవితంలో అన్వయించుకోండి. ఇక చెప్తున్నాను. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉంది. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం, పితరుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలుపడం, పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. చూడండి, గంగావతరణాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. అది వివరంగా చెప్పడంలో కూడా ఆంతర్యం ఉంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పడం, తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం. అంటే మన యొక్క పూర్వీకులు ఎంత గొప్పవారు, వారికి అనుగుణంగా వారి అడుగుజాడల్లో మనం ఏ విధంగా నడవాలో అనేది తెలియచెప్పడం జరిగిందండి. పెద్దల పట్ల ఏ విధంగా భక్తిభావంతో ఉండాలి, మనం ఒక పనిని మన భుజాల మీద ఎత్తుకోవడం అంటే బాధ్యతగా ఏ విధంగా నిర్వర్తించాలి, అది నిర్వర్తించే వరకు కార్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయాలు చెప్పకయే చెప్తూ ఉన్నాడు విశ్వామిత్రుడు. మరి రామలక్ష్మణులు కూడా అంతే శ్రద్ధగా వింటూ ఉన్నారు. మరి మిథిలా నగరానికి సమీపానికి చేరుకున్నారు ముగ్గురు కూడా. ఎవరు? విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా కనిపిస్తూ ఉంది. ఆ మార్గమధ్యంలో ఒక కుటీరాన్ని చూశారండి ఈ ముగ్గురు కూడా. కానీ ఆ కుటీరం దగ్గర జనసంచారం లేదు కదా. ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు విశ్వామిత్రుణ్ణి. మరి ఇక్కడ ఒక అందమైన కుటీరం కనిపిస్తూ ఉంది కానీ జనాలు ఎవరూ కూడా కనిపించడం లేదు. ఏంటి మహర్షి, ఏంటి గురువుగారు అనేసి మరి రాముడు విశ్వామిత్రుణ్ణి అడగడం జరిగింది. అది గౌతమ మహర్షి ఆశ్రమం అని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. మహాసంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి అనుకున్నాడు. అహల్య ఏదో తప్పిదం అనేది చేసింది అనేది తన మనసులో ఆలోచన వచ్చి అగ్రహోదగ్రుడయ్యాడు. చాలా కోపగ్రస్తుడయ్యాడు. కోపం చేశాడనమాట గౌతముడు అహల్యని. 1000 సంవత్సరాల పాటు అన్నపానాదులు లేక వాయువుని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు. చూడండి, అప్పుడు మహర్షులకు ఎంత పవర్ ఉండేదో. వెంటనే తనకు ఏ విధంగా అయితే భార్య మీద మరి ఆలోచన వచ్చిందో, కోపం వచ్చిందో దానికి మరి వెంటనే శపించాడనమాట. కొన్ని 1000 సంవత్సరాలు అన్నము లేక, నీరు లేక, గాలినే ఆహారంగా తీసుకుంటూ ఇందులోనే జీవించు అనేసి మరి శపించడంతో అహల్యను ఎవరికీ కనబడకుండా ఉంటావన్నాడు. కొన్ని 1000 సంవత్సరాల పాటు ఎవరికి కనబడకుండా ఈ ఆశ్రమంలోనే నీవు జీవిస్తూ ఉంటావు అనేసి కూడా చెప్పాడనమాట. రాముని రాకతో ఎప్పుడైతే రాముడు ఈ ప్రదేశానికి వస్తాడో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి నిజ స్వరూపాన్ని పొందుతావు అని కూడా చెప్పాడు గౌతముడు. రామా, మరి గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు. మరి రామ, ఈ విధంగా జరిగింది, ఇలా ఉంది. మరి ఇక్కడ అహల్య శాప విమోచకురాలు కావాలి అంటే నీ పాదం ఆ ఆశ్రమంలో మోపాల్సిందే రామా అనేసి విశ్వామిత్రుడు రాముడితో చెప్పడంతో మరి చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య
పొగ కమ్ముకొని అగ్ని తేజస్సులా ఉంది. ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు. ఇక శాప విముక్తి ఎప్పుడైతే జరిగిందో వెంటనే భార్యాభర్తలు కలిసి, ఇటు గౌతముడు అహల్య ఇద్దరూ కలిసి మరి రామదర్శనంతో ఆమె శాప విముక్తురాలైంది. శాప విముక్తురాలు కాగానే వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రాముణ్ణి గౌరవించారు. వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరడం జరిగింది. మరి మిథిలా నగరంలో ప్రభు అయిన జనక మహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు, ఆహ్వానం పలికాడు, మరి అతిథి మర్యాదలు చేశాడు. మిథిలా నగరంలో జనక మహారాజు ఇంటికి వేంచేయగానే అతిథి మర్యాదలు చేసి మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు ఉంటాడండి మిథిలా నగరంలో. అయితే ఆ శతానందుడు వచ్చేసి ఇక్కడ జనక మహారాజు ఆశ్రమానికి వేంచేసి వెంటనే ఈ గౌతమ అహల్యల కుమారుడు శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు. తన తల్లిని ఉద్ధరించినందుకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు రాముడికి. ఆ శతానందుడు మరి శతకోటి నమస్కారాలు సమర్పించుకున్నాడు తల్లిని శాప విముక్తి రాలిని చేసినందుకు గాను. మరి ఇంకా రాముడితో శతానందుడు ఏమన్నాడంటే, విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషము రామా, మరి చాలా గొప్పవారు మీరు అనేసి మెచ్చుకోవడం కూడా జరిగింది. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి వాడు కాదు, మహా తపస్సంపన్నుడు, మరి చాలా గుణవంతుడు, తెలివి అయినటువంటి వాడు. అతని సహవాసం దొరికినందుకు, అతనికి శిష్యులుగా మీరున్నందుకు చాలా గొప్ప విశేషమైనటువంటిది ఇది అనేసి శతానందుడు రామలక్ష్మణులను మెచ్చుకోవడం జరిగింది. మరి ఇక్కడితో ఈ విషయాలను ముగిస్తున్నాను. నెక్స్ట్ జరిగే విషయాలను ఇంకొక వీడియోలో తెలియజెప్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.